మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం దురదృష్టకరమన్నారు. పులివెందుల పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది వైసీపీ నాయకత్వమేనని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదనే అపోహతో అనవసరంగా గొడవలకు దిగడం సరైంది కాదని ఆయన అన్నారు. పులివెందుల ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజలకు ద్రోహం చేసినట్టేనని ఆయన విమర్శించారు. ఏ దానిలోకి అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. సరే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి తర్వాత గత గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి 1.5 సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతారు. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకాల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు. ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే వరకు ఏ దానిలోకి అలొకేట్ చేయాలా,